ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికాలో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన క్రిమినల్ ఛార్జీలను యుఎస్ కోర్టు అధికారికంగా కొట్టివేసింది. ఈ తీర్పును తాను గౌరవిస్తున్నానని, సత్యం, న్యాయంపై తమకున్న నమ్మకం ఎప్పటికీ చెక్కు చెదరదని గౌతమ్ అదానీ తెలిపారు. ఈ పరిణామంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, ఈ క్లిష్ట సమయంలో తమ గ్రూప్పై, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ నిర్మాణానికి విలువలను సృష్టించేందుకు తమ నిబద్ధత మరింత బలంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. భారత్లో సోలార్ పవర్ కాంట్రాక్టులకు సంబంధించిన లంచం ఆరోపణలు, అమెరికన్ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారన్న అభియోగాలపై గౌతమ్ అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై అమెరికాలో ఈ కేసు నమోదైంది. అయితే ఈ కేసు విచారణను నిలిపివేయాలని కోరుతూ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో ఎక్కువ భాగం భారత్తో ముడిపడి ఉందని, దీని విచారణను ఇక్కడ కొనసాగించడం వల్ల ఎలాంటి న్యాయ ప్రయోజనాలు నెరవేరవని వారు న్యాయస్థానానికి నివేదించారు. ప్రాసిక్యూటర్ల ఈ వాదనలతో పూర్తిగా ఏకీభవించిన న్యూయార్క్లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గారోఫిస్ ఈ కేసును కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు.